హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జావాలో కస్టమ్ సార్టింగ్ ఆర్డర్ అనేది ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ మనం కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం ఒక కస్టమ్ ఆర్డర్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మన ప్రోగ్రాంలో ఒక యారే లిస్ట్ని డిఫైన్ చేసాం. పేరు యారే లిస్ట్. అదొక యారే లిస్ట్ విత్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ టైప్. స్టూడెంట్ టైప్ అంటే ఏంటి? మనం కింద డిఫైన్ చేసామండి స్టూడెంట్ని. క్లాస్ స్టూడెంట్, దాంట్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి: నేమ్, ఏజ్, మార్క్స్. నేమ్ అనేది స్ట్రింగ్ టైప్, ఏజ్ అనేది ఇంటీజర్ టైప్, మార్క్స్ అనేది ఇంటీజర్ టైప్. ఓకే, సో మనం ఒక కన్స్ట్రక్టర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ అది నేమ్ తీసుకుంటుంది, తర్వాత ఏజ్, తర్వాత మార్క్స్ని తీసుకొని క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే 6 ఆబ్జెక్ట్స్, స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం. తర్వాత అది అరే లిస్ట్కి పాస్ చేసాం అనమాట. సో మనం ఫస్ట్ ఈ అరే లిస్ట్ని ప్రింట్ చేసి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుందో. మనం ఇంకో మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం అనమాట, టూ స్ట్రింగ్ మెథడ్. టూ స్ట్రింగ్ మెథడ్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ని ఎలా ప్రింట్ చేయాలనేది డిఫైన్ చేస్తాం. సో మనం ఈ కేసులో ఆబ్జెక్ట్ ఓన్లీ నేమ్తో ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట, కింద విధంగా. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో system.out.print ఇచ్చాం కాబట్టి మనం స్పెసిఫై చేసిన ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ సూర్య, గౌరవ్, సుశాంత్, మానస్, ప్రణేశం, సూర్య, గౌరవ్, సుశాంత్, మానస్, ప్రణేశం సేమ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఒక కస్టమ్ సార్టెడ్ ఆర్డర్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? మనం ఫస్ట్ ఈ క్లాస్ స్టూడెంట్ ఇంప్లిమెంట్స్ కంపేరబుల్ స్టూడెంట్ అని ఒక కంపేరబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన స్టూడెంట్ క్లాస్లో. ఓకే, సో కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? సో ఒక సార్టింగ్ ఆర్డర్ని కంపేర్ చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే మీరు, దిస్ ఆర్డరింగ్ ఇస్ రిఫర్డ్ యాజ్ అ క్లాసెస్ న్యాచురల్ ఆర్డరింగ్ అండ్ ద క్లాసెస్ కంపేర్ టు మెథడ్ ఇస్ రిఫర్ టు యాజ్ ఇట్స్ న్యాచురల్ కంపారిజన్ మెథడ్. సో మనం ఈ కలెక్షన్స్ డాట్ సార్ట్ ఆర్ అరేస్ డాట్ సార్ట్ వాడేటప్పుడు మనకు సార్టింగ్ ఆర్డర్ డిఫైన్ చేయాలి కాబట్టి ఎలా డిఫైన్ అయ్యి ఉంటుంది? అదొక ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ మెథడ్, ఆబ్జెక్ట్ యొక్క కంపేర్ టు అనే ఇంప్లిమెంటెడ్ మెథడ్ ప్రకారంగా సార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ ఏజ్ ప్రకారం సార్టింగ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా రాసిస్తున్నాను. ఫస్ట్ మనం ఈ మెథడ్ చూసినట్లయితే ఇది ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో కంపేర్ టు అనే మెథడ్ స్టూడెంట్ అనే వేరే ఇంకొక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. సో ప్రజెంట్ ఆబ్జెక్ట్కి కంపేర్ టు అనే మెథడ్ ఉంది. ఆ కంపేర్ టు మెథడ్లో ఇంకొక సేమ్ టైప్ స్టూడెంట్ ఆబ్జెక్ట్నే పాస్ చేస్తున్నాం. సో మనం ఈ మెథడ్ డెఫినేషన్ చూసినట్లయితే, కంపేర్స్ దిస్ ఆబ్జెక్ట్ విత్ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ ఫర్ ఆర్డర్, రిటర్న్స్ ఎ నెగిటివ్ ఇంటీజర్ 0 ఆర్ పాజిటివ్ ఇంటీజర్ యాజ్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ లెస్ దాన్, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్. అంటే నెగిటివ్ ఇంటీజర్ అయితే లెస్ దాన్, ఇక్కడ రాశాను నేను. ఒకవేళ లెస్ దాన్ అయితే అంటే దిస్ లెస్ దాన్ ఎస్ అనుకోండి, దిస్ అనేది ఎస్తో కంపేర్ చేస్తుంది. లెస్ దాన్ అయితే నెగిటివ్ ఇంటీజర్ ప్రింట్ అవ్వాలి. దిస్ లెస్ దాన్ ఎస్ అయితే మనకి ఈక్వల్ టు అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఎస్ అయితే 0 అనేది రిటర్న్ చేయాలి. అలాగే దిస్ గ్రేటర్ దాన్ ఎస్ అనుకోండి, పాజిటివ్ నెంబర్ రిటర్న్ చేయాలి. మనం ఇంటీజర్స్ని సార్ట్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఒక అసెండింగ్ ఆర్డర్ అనేది ఉంటుంది. కానీ రెండు ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు స్టూడెంట్ 1 ఈజ్ లెస్ దాన్ స్టూడెంట్ 2 అని ఎలా చెప్తాం? అయితే వాడి ఏజ్ ప్రకారం చెప్తాం, లేదా వాడి క్లాస్ ప్రకారం చెప్తాం, లేదా ఒక స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ ప్రకారం కంపేర్ చేయొచ్చు. ఈ స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 కంటే ఎక్కువ అనేది. ఓకే, సో మనకి జనరల్గా జావాలో ఫస్ట్ తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి కాబట్టి, తక్కువ నుంచి ఎక్కువ ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి సార్టింగ్ ఆర్డర్లో. కాబట్టి మనం లైక్ 2 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ST1 ST2 అని కంపేర్ చేసాం అనుకోండి. ఇక్కడ కంపేర్ టు అనే మెథడ్ దిస్, అదేవిధంగా దిస్ అంటే ప్రెజెంట్ ఆబ్జెక్ట్, ఎస్ అంటే ఇంకొక ఆబ్జెక్ట్ కంపేర్ చేస్తున్నప్పుడు ఒకవేళ ST1 లెస్ దెన్ ST2 అనుకోండి, అప్పుడు ఈ మెథడ్ నెగిటివ్ ప్రింట్ చేస్తుంది. అంటే ఒకవేళ ఇది నెగిటివ్ అయిందనుకోండి, ప్రెజెంట్ ఆబ్జెక్ట్ ఏజ్ పాస్ చేసిన ఆబ్జెక్ట్ ఏజ్ కంటే తక్కువ అయిందనుకోండి, అప్పుడు నెగిటివ్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ దిస్ అనేది 12 అనుకోండి, తక్కువ. అలాగే ఎస్ అనేది 15 ఏజ్ అనుకోండి, ఓన్లీ ఏజ్ ప్రకారం సార్ట్ చేస్తున్నాం ఈ మెథడ్లో. సో 15 అనుకోండి, అప్పుడు నెగిటివ్ అవుతుంది. అప్పుడు దిస్ అనే ఆబ్జెక్ట్ ఎస్ అనే ఆబ్జెక్ట్ కంటే లెస్. సో సార్టింగ్ ఆర్డర్లో ఫస్ట్ దిస్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. అది కాకుండా ఒకవేళ దిస్ అనేది 15 ఇయర్స్ అనుకోండి, ఎస్ అనేది 11 ఇయర్స్ అనుకోండి, అప్పుడేమవుతుంది? -4 అనేది వస్తుంది. సారీ, -4 కాదు, 15 - 11 4 అనేది వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఎస్, దిస్ గ్రేటర్ దాన్ ఎస్ కాబట్టి ఫస్ట్ ఎస్ ప్రింట్ అవుతుంది, తర్వాత దిస్ ప్రింట్ అవుతుంది సార్టింగ్ ఆర్డర్లో. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. సో అలా కాదు, ఒకవేళ ఏజ్ ఎక్కువైతే ఫస్ట్ ప్రింట్ అవ్వాలి సార్టింగ్ ఆర్డర్లో అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సింప్లీ మీరు ఫస్ట్ ఎస్ డాట్ ఏజ్ మైనస్ దిస్ డాట్ ఏజ్ అని పెట్టచ్చు. అప్పుడేమవుతుంది? సపోజ్ ఇక్కడ 15 11 అనుకోండి, ఇది మనం పాస్ చేస్తున్న వాల్యూస్. అప్పుడు ఎస్ డాట్ ఏజ్ మైనస్ దిస్ డాట్ ఏజ్ ఏమిస్తుంది? 11 - 5 అంటే -4 ఇస్తుంది. -4 ఇచ్చిందంటే ఏమర్థం? మైనస్ నెగిటివ్ అంటే లెస్ దాన్,
అంటే దిస్ లెస్ దాన్ ఎస్. అంటే ఒకవేళ ఏజ్ మనది ప్రజెంట్ ఆబ్జెక్ట్ ఎక్కువైనా ఫస్ట్ దిస్నే ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంది. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మనం ఇక్కడ 6 స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేసాం. ఓకే, సూర్య, గౌరవ్, సుశాంత్, మానస్, ప్రణయ్, శ్యామ్. ఓకే, సో మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ప్రింట్ అవుతుంది సూర్య, గౌరవ్, సుశాంత్, మానస్, ప్రణయ్, శ్యామ్. ఇప్పుడు నేను ఏజ్ ప్రకారం సార్ట్ చేస్తున్నాను కాబట్టి కలెక్షన్స్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ పాస్ చేస్తున్నాను, ఎరే లిస్ట్ పాస్ చేస్తున్నా ఆ ఫంక్షన్కి. సో తర్వాత ఎరే లిస్ట్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ప్రింట్ చేస్తే సూర్య, ప్రణయ్, శ్యామ్, సుశాంత్, మానస్, గౌరవ్. సో ఫస్ట్ ఏం ప్రింట్ అయింది ఇక్కడ గౌరవ్. మనం డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాం, ఎందుకంటే ఇక్కడ ఎస్ డాట్ ఏజ్ మైనస్ దిస్ డాట్ ఏజ్ ఇచ్చాం. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రింట్ అవుతారు. సో ఫస్ట్ సూర్య ప్రింట్ అయింది, తర్వాత ప్రణయ్, శ్యామ్ 16 ఇయర్స్, తర్వాత సుశాంత్ 15, తర్వాత మానస్ 13, తర్వాత గౌరవ్ 11. సపోజ్ సార్టింగ్ ఆర్డర్లో నేను ప్రింట్ చేద్దాం అనుకోండి, అంటే అసెండింగ్ ఆర్డర్లో, ఏజ్కి అసెండింగ్ ఆర్డర్లో, అప్పుడు దిస్ డాట్ ఏజ్ మైనస్ ఎస్ డాట్ ఏజ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు రివర్స్లో రావాలి, ఫస్ట్ గౌరవ్ రావాలి, లాస్ట్లో సూర్య రావాలి. ఓకే, ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ గౌరవ్ 11 ఇయర్స్, తర్వాత సూర్య, లాస్ట్లో ఎవరైతే 19 ఇయర్స్ వచ్చిందో. సపోజ్ నేను ఒక సార్ట్ మెథడ్ ఇచ్చినప్పుడు నాకు ఏజ్ ప్రకారం కాదు మార్క్స్ ప్రకారం సార్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఏం ఇస్తారు, సింపుల్లీ దిస్ డాట్ ఏజ్ బదులు దిస్ డాట్ మార్క్స్ ఇస్తారు. అలాగే ఎస్ డాట్ ఏజ్ బదులు ఎస్ డాట్ మార్క్స్ ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ గౌరవ్ ప్రింట్ అయ్యాడు. గౌరవ్కి 69 లీస్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ లిస్ట్ ఎవరు, 69 తర్వాత 87 ఇద్దరు ఉన్నారు, సారీ 74 ఎవరు, శ్యామ్. తర్వాత 87 ఇద్దరు ఉన్నారు, వాళ్ళు న్యాచురల్. ఫస్ట్ సూర్య ఉన్నాడు కాబట్టి ఫస్ట్ సూర్య, తర్వాత మానస్ 87, తర్వాత నెక్స్ట్ ఎవరు, ప్రణయ్ 90, సుశాంత్ 91. ఓకే, ఇదే ఆర్డర్లో ప్రింట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట మనం కంపేరబుల్ ఇంటర్ఫేస్ ఎలా యూస్ చేస్తాం అనే దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం కంపారేటర్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం.